ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేనున్న ఫోటోలు లక్ష్మీ వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లల బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లా. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. వీళ్ళెవరిని నమ్మలేదు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్ గా మాట్లాడాడు. ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని, రమ్యకృష్ణ గాని, నవనీత్ కౌర్ గాని, రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా, రాణిలాగా బతుకుతున్నావు వచ్చే అనేవాళ్ళు. మళ్ళా పెడుతున్నా సినిమా ఆర్టిస్ట్ ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుంటాం అందరికీ తెలియజేయండి. అంతేగాని మురళి లేని మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం టీఆర్పీ ఆఫీస్ మీదకి వచ్చి మీ అంత చూస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్, ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే సినీ లోకం? అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారు అంటేనే మహిళా లోకానికి సినీ లోకానికి ఒక ఆదర్శప్రాయుడు. సినీ వినీలాకాశంలో ఒక రారాజుగా పేరుగొందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి తాలూకా కూతురు గురించి, రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి ఇదే రోజా నెక్స్ట్ వీళ్ళ తాలూకా మంత్రులు దేవాలయం లాంటి అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షాత్తు వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు? ఎవరైతే కొంతమంది ఈ రోజుకి కూడా నిన్న మాట్లాడిన సినీ ప్రముఖుల్లో పొలిటికల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఎందుకు ఈ రోజు దాని గురించి స్పందించలేదు? ఒక్కసారి మనం కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కదా. ఎస్, మీరు నిజంగా మహిళల గురించి ఆలోచించారు, మహిళలకు అన్యాయం జరిగిపోయిందని ఆలోచిస్తే సాక్షాత్తు దళిత ఎమ్మెల్యే నేను ఎన్నో ఆశలతో నేను ఆ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టాను. అసెంబ్లీలో అడుగుపెట్టే 2 సంవత్సరాలకే నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అందరి దగ్గర కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి చాలా వరస్ట్ గా బిహేవ్ చేసిన ఆ రోజు రోజాకి ఎందుకు వాళ్ళందరూ బుద్ధి చెప్పలేదు? అట్ ద సేమ్ టైం ఒకసారి ఇది కూడా వినండి. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా. ఎందుకమ్మా ఏం మాట్లాడుతున్నా? హైదరాబాద్ లాంటి మాట్లాడే ఎంత తప్పు కామ సీఎం చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. సో నేనేమంటానంటే ఇంకా ఇలాంటివి తీసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి, కానీ చరిత్ర చాలా పెద్దది. ఈవిడ చరిత్ర చాలా పెద్దది ఇలాంటి విషయాలు. సో నేనేమంటానంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఆవిడ చరిత్ర ఏంటి, ఆవిడ పొలిటికల్ గా చేసిన ఆవిడ బిహేవియర్ ఏంటి, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వీటన్నిటిని తెలుసుకొని మాట్లాడితే బాగుండని నా ఉద్దేశం. ఆవిడేమి తెలియకుండా ఆ రోజు ఈవిడ అడుక్కుంది, కన్నీళ్లు కార్చేస్తుంది, వరుస పెట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్లి కాలు పట్టుకుంటుంది కాబట్టి లేదా బయటకు వచ్చి మాట్లాడాలన్నది మాట్లాడితే కనుక ప్రజల చిత్కారం వీళ్ళు కూడా డెఫినెట్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు రోజా అన్న వ్యక్తి గురించి మాట్లాడితే సాక్షి పేపర్ లో వేసిన కింద కామెంట్స్ చూడండి ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే ఈవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, బూతులు మాట్లాడొచ్చు, చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా వినలేని పదాలు ఉపయోగించవచ్చు. కానీ ఈవిడ గురించి ఒక ఎమ్మెల్యే కడుపు మండి, ఒక మాజీ ఎమ్మెల్యే ఏ బోనమ్మను మాట్లాడితే మాకు కడుపు మండదా? బ్రహ్మణి గారి గురించి మాట్లాడితే మాకు కడుపు మండదా? నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా, ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో
మీ అందరి తాలూకా ఫేస్బుక్ ఐడీస్ నేను తీసుకొని మీకు ట్యాగ్ చేసి పెడతా. నా గురించి నేను ఒక దళిత మాజీ ఎమ్మెల్యేని, ఒక పాలిట్ బ్యూరో సభ్యురాల్ని, మహిళా అధ్యక్షురాల్ని. నా గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక మాజీ ఎమ్మెల్యే చేత కూర్చోబెట్టించి ఆ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి పార్టీ కండువా వేసుకొని ఎంత వరస్ట్ గా మాట్లాడారో మరి అవన్నీ ఈ రోజు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఏం తెలుసని ఈ రోజు బయటకు వచ్చి మీరు అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అందరినీ సపోర్ట్ చేయండి, మహిళలందరినీ కూడా సపోర్ట్ చేయండి. ఓవరాల్ గా పలానా వ్యక్తి గురించి మాట్లాడడానికి సిగ్గుందా, రోజా గురించి మాట్లాడడానికి సిగ్గుందా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మీరు ఒక్కసారి మీ కామన్ సెన్స్ ఉపయోగించుకొని మీరు ఎవరిని సపోర్ట్ చేస్తూ వీడియోలు బయటలు ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మాత్రం సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదు అని ఒక సాటి ఆడదానిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. కల్తీ మద్యం వల్ల ఇంతమంది అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంగళసూత్రాలు తెగిపోతున్నాయి, బాధపడుతుంది. అంత ప్రజా సమస్య గురించి ఒక సమస్య మీద హీరోస్ స్పందించాలని వస్తుంది. అదేనండి నాకు అర్థం కాదు ఏంటంటే ఈ రోజు ఇంతమంది మీరు అన్నట్టు కల్తీ మద్యం ఇచ్చి ఇంతమంది ఆడవాళ్ళు తాలిబొట్టు తెగిపోతున్నా వాళ్ళు స్పందించారు. వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం ఎంత బ్రూటల్ గా చంపుతున్నారండి ఆడపిల్లల్ని. పీకలు కోసేసేవాడు ఒకడు రోడ్డు మీద. ఏంటి స్వాతంత్ర దినోత్సవం రోజు August 15th రోజు గుంటూరు నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని పొడిచి చంపాడు పట్ట పగలు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఈ సినీ ప్రముఖులందరూ? ఆ రోజు ఒక మహిళగా స్పందించాల్సిన అవసరం లేదా వాళ్ళకి? నిజంగా మహిళలకు ఏ రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా మేము స్పందించేస్తాం అనుకుంటే కనుక ఎందుకు ఈ రోజు ఆ రోజు స్పందించలేదు? అనూష ఒక అమ్మాయిని బురదలోని బతికున్న పిల్లని మొహం అదిమి పెట్టి బురదలో పెట్టి చంపాడు. ఇక్కడ లక్ష్మి అనే ఒక అమ్మాయిని గొంతు కోసి చంపాడు గాజువాకలో. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రాని ఈ సినీ ప్రముఖులు సాక్షాత్తు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి ఒక పేరుంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కూతురు గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు రోజా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ స్థాయి ఎంత మేరకు దిగజార్చుకుంటున్నారన్న సంగతి వాళ్ళే గుర్తించుకోవాలి. లిటరల్ గా ఎంతమంది ఆడబిడ్డలు ఈ రోజు అన్యాయం అయిపోతున్నారండి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్తోంది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఆడపిల్లలు అపహరించే పొజిషన్ లో గానీ ఆడపిల్లల మీద అబ్యూజింగ్స్ విషయంలో గానీ ఆంధ్రప్రదేశ్. దాని గురించి ప్రశ్నించమనండి. అవన్నీ పక్కన పెట్టండి అబ్బా. సాక్షాత్తు సినీ ప్రముఖులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి మోకరిల్లి చేతులు జోడించి వినమ్రంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. మా టికెట్ల విషయంలో కొంచెం కనికరించండి, సినిమా టికెట్ల విషయంలోని. నాకు తెలిసి సినీ ఇండస్ట్రీ పెట్టి ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి సినీ ప్రముఖులు సూపర్ హీరోస్ అందరూ వచ్చి దండం పెట్టి అడుక్కునే పరిస్థితి అయితే లేదు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి సినీ ప్రముఖులు అందరూ బయటకు వచ్చి? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయమా? అదే పరిస్థితి ఈ రోజు. వీళ్ళు వచ్చి ఈ రోజు రోజా గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దిగజార్చుకున్నట్టే తప్పించి అంతకు మించి వేరేదేమీ లేదు. మేడం గత 4.5 సంవత్సరాలుగా మద్యం క్రయ విక్రయాల గురించి ఎంత అవకతవకలు జరిగాయి. వీటి మీద పురంధేశ్వరి గారు కేంద్రంలో ఫిర్యాదు చేస్తున్నారు. దానికి మీరు ఏమైనా సపోర్ట్? లేదండి, మేము డే ఫస్ట్ నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే 32వ కేసు అవుతుందేమో జగన్మోహన్ రెడ్డి. ఇది అవుతుంది. ఎందుకనంటే మీరు ఒక లెక్క పత్రం ఏది లేని బిజినెస్ ఏదైనా ఉందంటే ఇసుక మద్యం అండి ఈ రాష్ట్రంలోని. ఎందుకంటే నోట్ల రద్దు జరిగిన తర్వాత ప్రతి దగ్గర కూడా చెప్పాను కదా, ఒక పానీపూరి బండి దగ్గర కాదు కదా, ఆఖరికి మొన్న ఎక్కడ చూసారు ఐస్ క్రీమ్ బండి, క్వాలిటీ వాల్స్ బండి ఉంటది కదా, 40 రూపాయలకి 30 రూపాయలకి కూడా అమ్మ పేటిఎం ఉంది, లేదంటే గూగుల్ పే ఉంది, స్కానర్ ఉందని చెప్తున్నాడు. అటువంటిది ఇంత పెద్ద ఒక రాష్ట్ర బడ్జెట్ ని రాష్ట్ర పురోగతిని శాసించే పొజిషన్ లో పెట్టేసిన ఈ మద్యం దుకాణాల్లో ఎందుకు ఈ రోజుకి కూడా డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారంటే అక్కడే వాళ్ళ తాలూకు అవినీతి చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వ్యవహారంలోనే చెప్పాను కదా 94,000 కోట్లు. ఏంటంటే అది నాకు అర్థం కావట్లా. ఆ ఫిగర్ ఏంటండి? 94,000 కోట్ల రూపాయల. ఈరోజు మీకు విషయం చెప్పినా సంవత్సరానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మద్యం మీద అంత క్లియర్ గా ఉన్నాడు, ఎవరిన్ని మాట్లాడినా కూడా మాట్లాడట్లేదు అంటే దగ్గర సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి సొంత ఖాతాలోకి వెళ్తుంది 5,000 కోట్లు. 5,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి. 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి
పేదవాళ్ళ తాలూకా రక్తాన్ని పీలుస్తున్నాడు.